చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, నువ్వు నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, తలంపులు తపనయు అన్నియు ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నియు ఎరిగి ఉన్నావు, నచ్చినను పడుకున్నాను అయ్యా, నువ్వు ఎరిగి ఉన్నావు, నడచినను పడుకున్నాను అయ్యా, నువ్వు ఎరిగి ఉన్నావు, ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా, ధన్యవాదము యేసు రాజా. హల్లెలూయా. కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాము. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరంటే ఆధారం? ఆయనే. ఆయన లేకుండా ఇవన్నీ కలుగలేదు. ఆయన సెలవు లేకుండా మనము భూమి మీద సజీవులుగా ఉండలేము. సమస్తమునకు ఆధారం ఆయనే. కనుక ఆధారమైనటువంటి దేవుడు మనుషులను దేవుడు ఎంతగానో ప్రేమించి ఆయన ఎంతగానో ఆయన సారూప్యంలోనికి మనల్ని చెక్కాడు. ఆయన అరచేతులతో మనల్ని చెక్కాడు. ఆయన పోలికలో మనల్ని చేశాడు. కానీ మనం ఏంటంటే అంత విలువ ఇచ్చిన మనము ఆయన మార్గమును విడిచి మనం ఏం చేస్తున్నామంటే చెడదారిని పడుతున్నాము. అర్థమే. సృజించిన వాడేమో ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన ఇచ్చినటువంటి గాలి పీల్చుకుని బ్రతుకుతున్నావు. ఆయన ఇచ్చినటువంటి భూమి మీద పండుతున్న పంటలు తిని బ్రతుకుతున్నాము. ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనము సజీవులుగా ఉన్నాము. ఆయన ఇచ్చినటువంటి బలమును బట్టి నిలిచున్నామనే సత్యమును ఎరగక మనం ఏం చేస్తున్నామంటే ఏదో మన సొంత నిర్ణయం తీసుకుని మన ఇష్టానుసారంగా మనము సమస్తమునకు కారణభూతుడైనటువంటి దేవుని మాట కంటే
ఆయన మార్గమును కంటే మనము ఆ వేరొక మార్గమునకు లోకము నడిచే మార్గానికి మనం విలువను ఇస్తూ దేవుని మార్గమునకు అంత ప్రాముఖ్యత ఇవ్వలేని స్థితిలోనికి ఈ రోజున సంఘం, అంటే విలువ పెట్టుకున్న సంఘం అలాంటి స్థితిలోనికి దిగజారిపోతున్నాయి. అలాంటి పరిస్థితులు కోకొల్లలుగా మనకి కనబడుతున్నాయి. దేవుని మాట కంటే లోకపు మాటకే విలువ ఎక్కువ ఇస్తున్నారు. దేవుని నిర్ణయానికంటే, దేవుని చిత్తము కంటే వారి యొక్క స్వచిత్తమునే వారు నెరవేర్చుకోవడానికి లేచిన దగ్గర నుంచి ప్రాకులాడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. దేవుని వెతుకుటం కంటే వారు అనుకున్న దాన్ని వెతకటం కోసం రాత్రనక పగలనక ప్రయాసపడుతూ సంపాదించటానికి, సుఖము పొందటానికి, హెచ్చించబడటానికి అనేక రీతిలుగా మనిషి భూమి మీద ప్రయాసపడుతూ ఉన్నాడు. అందుకే సులోమోను అంటున్నాడు కదా, ఈ ఆకాశము క్రింద ఉన్నదంతా వ్యర్థము, వ్యర్థము. ఎంత ప్రయాసపడినా, అది ఎంత సంపాదించుకున్నా ఒక రోజున అది నీతో రాదు, అది నీతో రాదు. దాని వలన నీకు కలుగు ఫలము ఏమాత్రము కూడా జీవములోనికి అది నడిపించదు. జీవములోనికి నువ్వు వెళ్ళాలంటే, నువ్వు ఎవరి మాట వినాలంటే దేవుని మాట ఒకటి ఒకటి మాత్రమే చేస్తే, దేవుని మాట చెప్పున నువ్వు నడిస్తే నువ్వు జీవములోనికి వెళతావనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథము మనకి తేటగా తెలియచేస్తుంది. ఎంత స్పష్టంగా దేవుడు తెలియచేసినా మనము దేవుని మాట కంటే మన యొక్క స్వచిత్తమునే నెరవేర్చుకుంటున్నాం. దేవుని ఉద్దేశము కంటే మన ఉద్దేశమునే మనము ఎక్కువగా దాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడుతూ ఉన్నాం. చూడండి, చదివినటువంటి కీర్తన గ్రంథములోనే 75వ కీర్తన 3వ వచనాన్ని, భూమియు దాని నివాసులందరూ లయమై ఉన్నప్పుడు నేనే దాని స్తంభాలను నిలుపుదును. స్తంభాలు ఎవరు నిలుపుతారంట అంటే దేవుడు. ఆది సంభూతుడైన సమస్తమునకు సృష్టికి కారణభూతుడైన దేవుడే అన్నాడు కదా. ఈ లోకమంతా లయమైపోయినాం. ఈ లోకము, ఈ భూమి పునాదులు కూలదోయబడినాం. ఆ పునాదుల స్తంభాలను పట్టుకుని వాడు ఎవరంట? నేనే అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని పట్టుకోగలిగిన వాడు, దాన్ని ఆపగలిగిన వాడు ఇంకెవరు కూడా. ఈ భూమి ఆ పునాదులను దేవుడు పట్టుకుని ఉండబట్టి ఈ భూమి మీద మనం క్షేమంగా బ్రతుకుతాం. ఈ విషయం మనకు అర్థం కాదు. ఏదో మనం బ్రతికేస్తున్నాం. ఇదంతా మన గొప్పతనం అని, క్రెడిట్ అని మనం యోచించుకుంటూ తలపోసుకుంటూ ప్రయాసపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడంట ఈ భూమి పునాదులను ఆ కూలదైనప్పుడంట ఆయన పట్టుకున్నవాడును నేనే, నేనే. నేను పట్టుకోకపోతే మీరేమైపోతారో తెలుసా? ఏమైపోతారంటే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి. పొగరబట్టిన మాటలాడుకుడి, అవి భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఏం మాట్లాడకూడదంటే పొగరబట్టిన
ఎందుకంటే ఏది పడితే అది మాట్లాడేది. ఏది పడితే అది మాట్లాడేది. ఏం మాట్లాడతామో మనకి దేవుని మాట వినిన మాట చెప్పున దాన్ని చేసేవాడు ఎవరంటండి? ధన్యుడు అని శుక్రవారం వాక్యం. ఎవరు ధన్యులు? దేవుని మాట వినిన మాట చెప్పున నడుచువారు ధన్యులు. దేవుని మాట వినినంత మాత్రాన దాని చెప్పున చెయ్యకపోతే ఆ ధన్యత లేదు. అందుకే కదా ప్రభువా ప్రభువా అని వారు పరలోక రాజ్యము చేరరు గాని నా తండ్రి చిత్తమును చేయువారే చెయ్యువారే. ఎవరంటే నా తండ్రి చిత్తమును చేయువారే. అంటే ఆయన చిత్తము జరిగించాలి. ఆయన చెప్పిన మాట చెప్పున సరి చేసుకోవాలి, ప్రవర్తించాలి. వారే పరలోక రాజ్యముకు వారసులు. పరలోక రాజ్యముకు వారసులు. కనుక సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22, 23 వచనాలు. పూర్వకాలమున అన్న సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసును. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ఆమె ఆయన ఎప్పుడు ఉన్నాడండి? అనాది కాలములోనే. ఈ భూమి ఉత్పత్తి కాక మునిపే ఆయన నియమించబడ్డాడు. ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఆయన ఉన్నవాడు అనువాడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు యేసయ్య. హల్లెలూయా. అందుకే ఆయన భూమి పునాదులను పట్టుకొనగా భూమి మీద మనం క్షేమముగా జీవిస్తున్నాం, సంచరిస్తున్నాం. ఈ భూమి ఫలమిచ్చిన ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం, తింటున్నాం. ఆయన సృజించినటువంటి, ఆయన కలుగజేసినటువంటి గాలిని పీల్చుకుంటున్నాం. ఆయన కలుగజేసినటువంటి మనం ఆయన మాట మనం వినట్లేదు కానీ ఆయన కలుగజేసినది అన్నీ వింటున్నాయి ఆయన మాట. ఆయన మాట వినని వారు ఎవరంటే అన్నిటికంటే ఎక్కువగా మనలను ప్రేమించి ఆయన పోలికలో చేయబడినటువంటి మానవులు మాత్రమే. వారు ఏమై ఉన్నారంట? చెడిపోయి ఉన్నారు, చెడిపోయి ఉన్నారు, త్రోవ తప్పిపోయి ఉన్నారు. అందుకే కదా నోవాహు దినాలలో ఎలా ఉన్నారంటే మనుషులు. చూడండి ఆదికాండం ఒకసారి మనం చదువుకున్నట్లయితే అక్కడ నోవాహు దినాలలో వారు ఎట్లున్నారంటే వారు తొమ్మిదవ అధ్యాయం నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు, మీ భయమును మీ బెదురును ఆడవ జంతువులన్నిటికీ
ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి నీ చేతికి అప్పగింపబడి ఉన్నాయి. ప్రాణము గల సమస్త చర్మలు మీకు ఆహారమును. పచ్చని కూర మొక్కలు వాటిని ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణం. హల్లెలూయా. ఏ తినకూడదండి. 6వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే 11వ వచనంలో ఎలా ఉందంట, భూలోకమును దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న సమస్తము తమ మార్గమును చెరుపు వేసుకుని ఉండేది. సమస్తము చెడిపోయి, ఈ నరులు ఎలా ఉన్నారంటే దేవుని సన్నిధిలో చెడిపోయి ఉన్నారు. దేవుని రాకడ అంతం ఎట్లుండును అంటే, నోవాహు దినాలు ఎట్లున్నాయో అలాగ ఉంటదని వాక్యమే సెలవిస్తుంది. ఇప్పుడు నోవాహు దినాలలో ఎలాగైతే వారు దేవుని సన్నిధిని చెడిపోయి ఉన్నారు, వారు మార్గాన్ని చెరిపేసుకున్నారు, ఈ రోజున కూడా ఈ అంచె దినాలలో ఎలా ఉన్నారంటే వారు మార్గాలను చెరిపేసు పాడు చేసేసుకుంటున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో వెళ్ళటానికి ఎవరు ఇష్టపడట్లేదు. దేవుని మాట అంటేనే ఎంతో కష్టతరంగా ఉంటుంది. దేవుని మాట నెరవేర్చడానికి ఎంత అయిష్టముగా, ఎంత ఎంత ఎంతగా ఎంతగా చెప్పినా లోబడలేని స్థితిలో. కానీ లోకములో ఏదైనా ఒక వార్త పుట్టిందనుకోండి, దాన్ని వెంటనే నెరవేర్చడానికి ప్రయాసపడుతున్నారు, లోబడుతున్నారు. అమ్మా, లోకంలోనికి ఒక వైరస్ వచ్చింది, నువ్వు ఉదయాన్నే లేచి ఇలా చేస్తే అది నీ సమీపమునకు రాదు అని చెప్తే ఆ లోకము చెప్పిన వార్త నమ్ముతున్నారు, కానీ దేవుడు చెప్పిన మాటను నమ్మలేని స్థితిలో ఉన్నారు, వినలేని స్థితిలో ఉన్నారు. దేవుడు నిలవబడిన మార్గములో నిలవకుండా ఏమైపోతున్నారంటే చెట్లు చెడిపోతున్నారు. కేవలం వినుట మట్టుకు వింటున్నారు, కానీ దాన్ని నెరవేర్చలేని స్థితిలోనికి ఈ రోజున సంఘాలు ఉన్నాయి. దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారు ఉన్నారు. కనుక అంటున్నాడు కదా, ఆ చెడిపోయినటువంటి ఆ పరిస్థితిని చూసిన దేవుడు ఏం చేశాడంటే వారి దగ్గరికి నోవాహును పంపించి పదే పదే తన మాటను గుర్చి మరలా ఒకసారి గుర్తు చేశాడు. మరలా మరి దేవుని దగ్గరికి రమ్మని పిలిచాడు. ఆయన తట్టు తిరగమని అడిగాడు. తన వాక్కును పంపించాడు. ఆ వాక్కును పంపిస్తే అక్కడ ఎవరైనా ఆయన మాట విన్నారా? దేవుని మాటను మోసుకుని వెళ్ళిన నోవాహును ఏళన చేశారు, నవ్వారు. నోవాహును పిచ్చోళ్ళుగా చూశాడు. నోవాహు దేవుని మాటను బట్టి ఓడను నిర్మిస్తుంటే మతిలేని పనులు చేస్తున్నాడు అన్నట్టుగా నోవాహును చూశారు. అడకి దేవుని మాట చెప్పున ఈ భూమి చెడిపోయిన కారణాన్ని బట్టి ఈ భూమిని అంతటిని, ఈ భూమి మీద ఉన్న వారందరినీ దేవుడు 40 దినాలు రాత్రి పగలు ప్రచండమైన వర్షమును కురిపించి ఆ పాపముతో చెడిపోయిన మార్గము తప్పిపోయినటువంటి మానవులందరినీ కూడా ఆ నీట ముంచివేసి వారిని నశింపచేశాడు. హల్లెలూయా. కేవలం దేవుని మాట విని, దేవుని మాట చెప్పున సిద్ధపడిన, దేవుని మాట చెప్పున ఆ యొక్క వాడలోనికి వెళ్ళిన వారు మాత్రమే మిగిలి ఉన్నారు. వారు మాత్రమే
మిగిలి ఉన్నారు కానీ ఇంకెవ్వరూ మిగలలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ అంత్య దినాలలో కూడా ఆ రోజున నోవాహు దేవుని మాట విని నోవాహు కుటుంబం ఎలా రక్షించబడిందో అలాగునే నువ్వు దేవుని మాట వినిన దాన్ని చెప్పిన చేస్తేనే నువ్వు రక్షించబడతావు, నువ్వు తప్పించబడతావు. ఆ నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి వెళతావు అని దేవుని వాక్యం క్లియర్గా మనకి చెప్తుంది. ఎందుకంటే సహోదరి సహోదరుడా, ఎందుకంటే దేవుని మాట అంట ఈ భూమి గతించిపోతుందేమో కానీ ఈ ఆకాశము గతించిపోతుందేమో కానీ దేవుని మాట అది నెరవేరక మానదు. కనుక దయచేసి నువ్వు దేవుని మాటకు ప్రాముఖ్యత, నువ్వు దేవుని మాటను విలువగా ఎంచు, దేవుని మాట తట్టు తిరుగు. నీ పక్కన అనేకమైన అనానుకూలమైన పరిస్థితులు ఉన్నా సరే దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. దేవుని మాటలో శక్తి ఉంది. దేవుని మాట నిన్ను రక్షించేది, దేవుని మాట నిన్ను విడిపించేది, దేవుని మాట నిన్ను ఆయన మార్గములో నిలవబెట్టేది. దేవుని మార్గములో ఉన్నప్పుడు మాత్రమే నీవు నిత్య జీవమును చేరగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి యెషయా గ్రంథము 43వ అధ్యాయం 43వ అధ్యాయం 11, 12, 13 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. నేనే నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. ఏ అన్య దేవత నీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. తర్వాత ఆ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును, నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయవాడి ఎవడు. నేనే ఆ అనాది కాలములో ఉన్నవాడును నేనే, నీకు ప్రకటించువాడును నేనే, నిన్ను రక్షించువాడును నేనే, నా అరచేతులతో నిన్ను చెక్కిన వాడును నేనే. నేనే. కనుక మీరేం చేయండి అంటే మీరే నాకు సాక్షులు, మీరే నాకు సాక్షులు. ఆ దినము మొదలుకుని నేనే ఆయనను, ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడును లేడు. నేను కార్యము చెయ్యగా త్రిప్పివేయవాడు ఎవడు. ఆయన కార్యం చేయగా ఎవరు తిప్పగలండి? ఏమండి? ఆయన కార్యం చేయగా తిప్పగలిగిన వాడు ఎవ్వరూ లేరు, ఎవ్వరూ లేరు. రక్షించువాడు ఆయనే. ఏ అన్య దేవత లేదు. ఈ సృష్టిని సృజించిన వాడు ఆయనే. మనలో జీవాత్మనుంచిన వాడు ఆయనే. ఈ సృష్టిలో గాలిని కలగజేసిన వాడు ఆయనే. ఈ సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన వాడు ఆయనే. మనలను నిర్మించిన వాడు ఆయనే. తల్లి గర్భములో పిండముగా ఉండగా మనలకు ఆకారమునిచ్చి మనలను సృజించి మనలను నిర్మించిన వాడు కూడా ఆయనే. ఆయనే. ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా. అందుకే అంటున్నాడు, ఇంకెవరో ఎవరో ఉన్నారో అని అనుకుంటున్నావేమో. అనాది కాలము నుండి ఉన్నవాడును నేనే. ఈ సృష్టిని సృజించిన వాడును నేనే. మీకు ప్రకటించిన వాడును కూడా నేనే. నిన్ను రక్షించిన వాడిని కూడా నేనే. ఆ రోజు నోవాహు దినాలలో నోవాహును పంపించి ప్రకటించిన వాడు ఎవరు? దేవుడు.
నేనే. హల్లెలూయా. అయితే ఆయన ప్రకటిస్తుంటే ఎవరైనా విన్నారండి? వినలేదు. పాపం తీరిక లేదన్నారు. నోవాహు గారు పదే పదే ఆ ఇల్లు కట్టి, అయ్యా దేవుని దగ్గరికి రండి, దేవుని దృష్టికి మన స్థితి ఎలా ఉందంటే ఘోరంగా ఉంది, చెడిపోయి ఉన్నాము, మార్గం తొలగిపోయి ఉన్నాము, దేవుని కోపం రగులుకుంటుంది, దేవుడి మాట వినకపోతే దేవుడు అంటున్నాడు వారందరినీ లైవ్ చేసేస్తానంటున్నాడు. 40 దినాలు వర్షం, ప్రచండమైన వర్షం కురిపిస్తానంటున్నాడు. దయచేసి దేవుని మాట వినండి అయ్యా అంటే అన్నారు, ఇవాళ నాకు చాలా పని ఉంది నోవాహు, మరి ఏమనుకోకు, నేను రాలేనులే అంటూ దాట వేస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు. ఒకరేమో నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పారు, ఒకరేమో నేను ఎక్కడికో ఆ ఎద్దులు కొనడానికి నేను వెళుతున్నాను, లేదా నేను ప్రయాణమై వెళుతున్నాను, నాకు తీరిక లేదయ్యా, నాకు తీరిక లేదయ్యా. ఈ రోజున కూడా మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మానవుల పరిస్థితులు దేవుడు పిలుస్తుంటే దేవుని మాట చెప్పున లోబడకుండా ఎలా ఉన్నారంటే, వెళదాంలే అంటారేముంది, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఆలస్యమైతే అక్కడ మనం అబ్జెక్ట్ చేసేవారు ఎవరు? అమ్మా, నిన్ను ఎవ్వరు ఒకవేళ ఇక్కడ అనటానికి సరిపోవరు కానీ కానీ దేవుడు చూస్తాడు, దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు. దేవుడు మన నడతలను కనిపెట్టి నడతలను మాట్లాడకండి, నడతలను ఏం చేస్తాడండి? జాగ్రత్తగా కనిపెట్టి చూస్తాడు. ఆమె ఒకవేళ మనం అశ్రద్ధగా ఉండొచ్చేమో కానీ నీవు దేవుని మందిరంలో కూర్చున్నావు కదా, నువ్వు ఎలా కూర్చున్నావు కూడా ఆయన చూస్తాడు. కూర్చుని నువ్వు ఏమి తలస్తున్నావో కూడా ఆయనకు తెలుసు. మనం ఏదో పైకి దేవుడు వచ్చి మనం చూస్తాడు ఏంట్లే అని అంటాడు. దేవుడు ఆకాశం నుంచి ఆయన కన్నులు కనిపెడుతూనే ఉంటాయి. ఎవరు యోగ్యులో, ఎవరు అయోగ్యులో, ఎవరు ఆయన మాటను వింటున్నారో, ఎవరు ఆయన సృష్టికర్తనని ఆయన విశ్వసించి రక్షించువాడు ఆయనే అని లోబడుతున్నారు, వింటున్నారు, ఆయన కార్యం చేయగా తిప్పగలిగిన వాడు ఎవరు లేరని ఆయన మీద ఎవరై ఆధారపడుతున్నారు, అన్నీ ఎరిగిన దేవుడు. హల్లెలూయా. అన్నీ ఎరిగిన, అన్నీ ఎరిగి, మన తలపు, మన ఊహలు అన్నీ ఎరిగి, అన్నీ ఎరిగి. ఆయనకి మరుగైనది ఏది లేదు. చూడండి 44వ అధ్యాయంలో 6వ వచనాన్ని కూడా మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును నేను మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే, నేను తప్ప ఏ దేవుడును. అంటే దేవుడును అన్నాడా, దేవుళ్ళు అన్నాడా? మరి కొంతమంది ఎందుకండి విడదీసి మాట్లాడుతున్నారు, విడదీసి వారి యొక్క జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు. వారు వెళుతున్నటువంటి వారికి అంతంత మాత్రమే దేవుని వాక్యం తెలిసిన వారిని మభ్య పెడుతున్నారు.
వారి స్వలాభం కోసం వారి తట్టు త్రిప్పుకుంటున్నారు. అంటే ఏమొచ్చేసినాయి అంటే అంచె దినాలలో ఏమొచ్చాయంటే భ్రమపరిచే బోధలు, దురద చెవులు, గోక్కుని వాడు ఈడు గోక్కోవడం అనేసి ఇంకో పక్కను కూడా గోక్కి తీసుకెళ్తాడు. దేవుడు నేర్పుతున్న వాక్యమందు నిలవలేడు గాని ఈ దురద బోధలకి పరిగెడుతుంటాడు. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు ఏమన్నాడంటే, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ ఒక్క దేవుడు లేడు, లేడు. అనాది కాలములో నుంచి ఉన్నవాడను నేనే, నేనే. నిన్ను సృజించిన వాడును నేనే, ఈ సృష్టిని నిర్మించిన వాడును నేనే, నిన్ను కలగజేసిన విధమును చూడగా అంటాడు కదా దావీదు, నాకు ఆశ్చర్యమును భయమును కలుగుతున్నది. అంత ఆశ్చర్యముగా నిన్ను నిర్మించిన వాడును కూడా నేనే. మరి నేను నిర్మించిన రీతిని మర్చిపోయి నువ్వేదేదో వెతుకుంటే, ఏదేదో దానికోసమో ప్రాకులాడుతుంటే మరి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ? దేవుడు ఏం చేస్తాడు? అయినా సరే నోవాహు దినాలలోంచి నోవాహును పంపించినట్లుగా మరలా తన వాక్కును మన దగ్గరికి తెప్పిస్తున్నాడు. వింటావా? వింటావా? నోవాహుతో తన వర్తమానును పంపినట్టుగా దేవుడు దైవ సేవకుల ద్వారా దేవుడు తన వర్తమానాన్ని పంపిస్తున్నాడు నీ దగ్గరికి. వింటావా? నోవాహు దినాలలో ఉన్నటువంటి జనాలలాగా త్రోసివేస్తావా? తిరస్కరిస్తావా? తీరిక లేదంటావా? ఏదో విన్నట్టు లోబడినట్టు నటిస్తావు. అని నువ్వు ఏది చేస్తే ఆ ఫలమే నీతో వస్తుంది. ఆమె ఏమొస్తుంది? నువ్వు ఏది విత్తితే అదే కోస్తావు. నువ్వు నటించావనుకో, ఆ నటన ఫలితమే నీకు వస్తుంది. లేదు, దేవుని మాటకు విధేయుడుగా ఉన్నావనుకో, ఆ విధేయతకు తగిన ఫలితమే నీకు వస్తుంది. కనుక దయచేసి దేవుని బిడ్డలమైన మనం, దేవుని బిడ్డలుగా పిలవబడుతున్న మనము ఎలా ఉండాలి? దేవుని బిడ్డలంటే ఎవరంటే చెప్తా, దేవుని మాట చెప్పున, వినిన దాన్ని చెప్పున నడుచు వారే దేవుడు. ఆమె వినిన దాన్ని పక్కన పెట్టేసినోడు వాళ్ళ బిడ్డలు ఎందుకు అవుతారు? లేదు పాస్టర్ గారు, నేను బాప్తిజం పొందానండి అంటావా? బాప్తిజం పొందితే దేవుని మాట చెప్పున నువ్వు నడవకపోతే, దేవుని మాట చెప్పున సృజించబడిన సృష్టికర్త, మొదటివాడు కడపటివాడైనటువంటి రక్షకుడైనటువంటి ఏకైక సృష్టికర్త అయిన దేవుని మాట వినకపోతే మనకి నిత్య జీవం లేదు. నిత్య జీవం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని చదువు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము, ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఆమె ఆయన ఎప్పుడున్నాడంట? పురాతన కాలము నుండి కూడా ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు.
పురాతన కాలము నుండే కాకుండా శాశ్వత కాలము వరకు కూడా ఆయన ప్రత్యక్షమగుతుంటేను ప్రత్యక్షమగుతుంటాను. అలాగే ఎఫ్రత, బెత్లెహేమ, యోధా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను వేలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు కూడా ఆయన ప్రత్యక్షమగుచుండెను. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు. మనలను ఏలువాడు, మనలను రక్షించువాడు, మనలను కాపాడువాడు, మనలను సృజించిన సృష్టికర్త, ఆరాధనకు యోగ్యుడైన ఆయన తప్ప నిన్ను నన్ను రక్షించగలిగిన వాడు లేడు. ఆయనే మనలను నిర్మించిన వాడు. ఆయనే మనలను ఈ భూమి మీద సజీవులుగా ఉంచిన వాడు. ఆయనే మనం పీల్చుకుంటున్న గాలిని సృజించిన వాడు. మనం తింటున్న ఆహారమును మనకు అనుగ్రహించిన వాడు. ఈ భూమి ఫలమిచ్చినట్లుగా ఆజ్ఞాపించువాడు. మనకి ఆయుష్నిచ్చేవాడు, ఆరోగ్యమునిచ్చిన వాడు, సృష్టికర్త ఆయనే. అనాది కాలము నుండి కూడా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ప్రవక్తలకు ప్రత్యక్షమయ్యాడు. అనాది కాలములో నోవాహు దినాలలో ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున కూడా యేసుగా మన మధ్యన ప్రత్యక్షమయ్యాడు, ప్రత్యక్షమవుతున్నాడు. తన వాక్కును మన మధ్యన పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మునిగా మన మధ్యన ప్రత్యక్షమవుతున్నాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకేం కావాలి? ఆయన తప్ప ఎవరున్నారు? ఏ రీతిగా ప్రత్యక్షమైన ఆయన ఒక్కడే. ఆయన ఒక్కడే. యెహోవా అని పిలిచిన, పరిశుద్ధాత్ముడు అని పిలిచిన, యేసు అని పిలిచిన రక్షకుడు యేసే. హల్లెలూయా. 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 అందుకే మొదటి వాడును నేనే, కడపటి వాడును, అనాది కాలములో ప్రత్యక్షమైన వాడును నేనే, శాశ్వత కాలమందు కూడా ప్రత్యక్షమగుచు యేసుగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మగా మన మధ్యన ప్రత్యక్షము, వాక్కుగా మనతో మాట్లాడు. ఆమె దయచేసి దేవుడు ఎవరో తెలుసుకున్న నీవు, సృష్టికర్త ఎవరో నువ్వు గ్రహించిన నీవు ఏం చేయాలి తెలుసా? ఆయన ఆరాధించాలి. ఆయన మాట చెప్పున, ఆయన మాట చెప్పున, వినిన మాట చెప్పున నువ్వేం చేయాలి తెలుసా? ఆయనను వెంబడించాలి. వెంబడించాలి. వెంబడించినప్పుడు ఆయన నిన్ను ఏం చేస్తాడు తెలుసా? నిన్ను మరణమును దాటి జీవములోనికి నడిపిస్తాడు. ఆమె ఆయన తప్ప దాటించేవారు ఎవరు కూడా లేరు. రక్షించేవాడు ఎవరు లేరు. కానీ నువ్వేం చేస్తున్నావంటే ఆయన మాటనే నిర్లక్ష్య పెడుతున్నావు. ఆయన మాట అంటేనే నీకు చికాకు వచ్చేస్తుంది. ఆయన మాటను నెరవేర్చాలంటేనే నీకు తీరిక లేదు. ఆయన మాట చెప్పున ఆయన సన్నిధిలో నిలవటానికి నీకేమో అర్థం అవుతుంది. ఎంత నిర్లక్ష్యమో, ఎంత అవిధేయతో, ఎంత కపటమో. అందుకే ఆ రోజున నోవాహు దినాలలో అలా ఉందంట. నరులు వారి మార్గాలను చెరిపేసుకుంటారు. ఇప్పుడు కూడా అలాగే చెరిపేసుకుంటారు. దేవుడు నేర్పుతున్న మార్గాలను చెరిపేసుకుని వారి సొంత మార్గాలు ఏర్పాటు చేస్తారు. వారు సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుంటారు. ఎలా ఏర్పాటు చేసుకుంటారంటే, దేవుడు కృపామయుడు కదండి, దేవుడు క్షమించడా, దేవుడు కనికరించడా,
కనికరిస్తాడు, కృప చూపుతాడు. ఎంతవరకు ఎంతవరకు ఆయన దేవుడని నీకు తెలియనంత వరకు ఆయన నిన్ను కనికరిస్తాడు, కృప చూపుతాడు. కానీ ఆయన దేవుడని నువ్వు నమ్మి ఎరిగిన తర్వాత కూడా నువ్వు చెయ్యొద్దన్నది చేస్తే ఆయన చేసిన దానికి శిక్ష వెయ్యక మానడు, మానడు. నిన్ను శిక్షించక మాన. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 చదువుకుంటాం. యోహాను సువార్త. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలగలేదు. హల్లెలూయా. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యము ఎవరి దగ్గర ఉండెనంట? దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి ఆది యందు దేవుని యొద్ద ఆ దేవుని యొద్ద ఉండెను అన్న మాట పట్టుకుంటాను. హల్లెలూయా. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆయనే ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగి తర్వాత కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో ఆయనలో జీవం లేదు. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏముందండి? ఆయన లేకుండా ఏది కలదు. మరి ఆయన దేవుడు కాక ఎవరండి? చెప్పండి. ఆయనలో జీవం ఉంది. అనేకులను వెలిగించడానికి ప్రత్యక్షం, అనేకులను రక్షించడానికి ప్రత్యక్షమని, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తన వాక్కును వినిపింపజేశాడు. తన మార్గమును గురించి తెలియజేశాడు. తన సత్యమును గురించి స్పష్టంగా చెప్పాడు. అంచె దినాలలో ఎలా ఉంటాయో, ఆయనను పోలినటువంటి భ్రమపరిచే బోధలు ఎలా వస్తాయో చెప్పాడు. ఆయన ఎక్కడున్నాడు అక్కడున్నాడని భ్రమపరుస్తారు. ఎక్కడ ఎవరిని నమ్మకండి. దేవుని లేఖనాలలో ఉన్నది ఉన్నట్టుగా లేదు. జాగ్రత్తగా మీరు పరిశీలించి మీరు మోసపోకుండా చూసుకోండి అని చెప్తే మనం ఏం చేస్తున్నామంటే దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి అసలు బైబిల్నే ధ్యానం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. యోహాను సువార్తలో ఏ అంశాల గురించి రాయబడే ఉన్నాయి చెప్పండి. ఏ సందర్భాల గురించి యోహాను సువార్తలో రాయబడ్డాయి? క్రీస్తు పుట్టుకను గురించి ఎక్కడ ఏ ఏ పుస్తకంలో రాయబడి ఉంది? ఏది ఎక్కడ ఉందో కూడా యోహాను సువార్తలో ఏమి చెప్పబడిందో కూడా మనకి తెలియనటువంటి పరిస్థితుల్లో వాక్యమును ధ్యానం చేయకుండా మనము మార్గాలు చెరిపేసుకుంటాం. మార్గాలు పాడు చేస్తాం. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నామంటే చెడిపోయి, దేవుని దృష్టిలో భయంకరమైన
పరిస్థితి మనకు తెలియదు. దీన్ని ఒప్పుకోవడానికి మనకి చాలా ఎలా ఉంటుందంటే కష్టతరంగా ఉంటుంది. కష్టతరం. రే బాబు ఇంటూ కానీ ఏం చేస్తాం, కష్టతరం. హల్లెలూయా. కష్టతరం. ఏమాత్రం ఏమాత్రం లోబడలేని స్థితి. చూడండి, అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 28వ వచనాన్ని చదువు. అపోస్తుల కార్యం, మనము ఆయన యందు బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే ఆయన సంతానమని ఆ, కొందరు చెప్పుచున్నారు. హల్లెలూయా. ఉనికి కలిగి ఉన్నామంటే ఆయన వలన. ఎవరి వలనండి? దేవుని వలన. ఎవరి వలనండి? దేవుని వలన. బ్రతుకుచున్నామంటే, చలించుచున్నామంటే, ఉనికి కలిగి ఉన్నామంటే అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. కేవలం ఆయన వలనే చలి, ఆయన వలనే బ్రతుకుతున్నాం. అందుకే దావీదు అంటాడు కదా, దేవా నీ కృప లేకపోతే నేను అడుగు తీసి అడుగు వేయను. నీ కనికరము లేకపోతే ఈ భూమి మీద నేను బ్రతకలేను. నీ కృపే, నీవే నన్ను సజీవుడిగా నిలవబెట్టింది. అందుకే నా బలము నీవే, నా దుర్గము నీవే, నాకున్న ఆధారము కేవలము నీవే, నీవే, నీవే అని చెప్పి దావీదు దేవుణ్ణి కొనియాడుతూ చెప్పాలి. అర్థమే. ఆయన తప్ప ఎవ్వరూ లేరు. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. పురాతన కాలము నుండి ప్రత్యక్షమవుతూ ఉన్నవాడు ఆయనే. ఈ ప్రస్తుత కాలమందు కూడా ప్రత్యక్షమయ్యేవాడు కూడా ఆయన. ఆయనే. నేనే రక్షించువాడు, నేనే నీ పాపములు క్షమించువాడు, నేనే సృష్టికర్తను, నీ అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నిన్ను ఏమంటున్నాడంటే, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుతున్నాను, ప్రేమించుతున్నాను. నిన్ను నన్ను మనుషులుగా, మనుషులైన మనలను ఆ దేవుడు అంతగా ప్రేమించాడు కనుక మనము నశించిపోవటం ఇష్టం లేక ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా, అనేక రీతిలుగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. అనేక రీతిలుగా తన వాక్కును పంపిస్తున్నాడు, తన మార్గమును తెలియచేస్తున్నాడు, తప్పించుకునే పరిస్థితులు కలగజేస్తున్నాడు, మారమని చెప్తున్నాడు, మార్చుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ భూమి పునాదులు కూలిపోతే అప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడు లేడు కనుక దేవుని మాట చెప్పున మారు, దేవుని మాటను విను, దేవుని మాట చెప్పు, దేవుని తట్టు నువ్వు తిరక్కపోయావని వినలేదనుకో, ఆయన ఇలాగ ఒక కార్యం చేయగా దాన్ని ఆపగలిగిన వాడు ఎవరైనా ఉన్నారండి? ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఆయన ద్వారాలు తెరవగా దాన్ని ఆపగలిగిన వాడు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరు లేరు. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
6వ వచనాన్ని చదువు. ఆకాశమందైనను భూమి అందైనను ఆ, దేవతలు అనబడిన ఆ, మనకు ఒక్కడే. ఎవరండి? ఒక్కడే దేవుడు. అయితే చదవండి. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగి మనము ఆయన ద్వారా కలిగిన వారు. హల్లెలూయా. మనం ఎవరి ద్వారా కలిగిన వారు ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా కలిగి. సమస్తము కూడా ఎవరి ద్వారా కలిగినాయి అంట? ఆయన ద్వారానే. ఆయన ద్వారానే. అందుకే భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆయన ద్వారా కలిగి సమస్తము ఆయన ద్వారా కలిగి. దేవుడు ఒక్కడు, ఇక ఏ దేవుడును లేదు. నిన్ను రక్షించేవాడు లేడు, నిన్ను సృజించిన వాడు ఆయనే. మరి సృజించిన సృష్టికర్త మాట వినకుండా, ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నడవకుండా మనము ఎలాగ రక్షించబడతాం? ఎలాగ విడిపించబడతాం? ఎలాగ విడిపించబడతాం? ఎలా తప్పించుకుంటాం? ఎలాగ తప్పించుకుంటాం? ఎలాగా మనము నిత్య జీవం చేరగలం? ఒకసారి ఆలోచించు, ఒకసారి పరీక్షించు, వివేచించు. ఏది శాశ్వతమైనదో, ఏది నీకు మేలైనదో, ఏది నిన్ను రక్షించేదో, ఏది నీ పాప శాపము నుంచి విడిపించడానికి ప్రత్యక్షమైందో, అలా నిన్ను ప్రేమించి వారు ఎవరైనా ఉన్నారా? నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఉన్నారా? నీకు మేలు చెయ్యి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. ఎందుకంటే మేలు చేసేవాడు, విడువని వాడు, ఎడబాయని వాడు యేసు తప్ప మనకి ఎవరు లేరు. యేసు తప్ప ఇంకెవరు. మరొక మాట చదువుతున్నాం. కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనాన్ని చదువు. 15వ వచనాన్ని చదువు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవన్నీ, భూమి మీద ఉన్నవన్నీ అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను, సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. హల్లెలూయా. సర్వము మనకి కనబడుతున్నవైనా కనబడని అదృశ్యమైన పరలోకమైన
అదృశ్యముగా ఉండి ఈ సృష్టిలో నడిపించబడుతున్నవైనా ఏ అయినా అన్ని ఎవరు ఎవరు సృజించారంటండి? ఆ ఆ అదృశ్య దేవుడైన, అదృశ్య దేవుని స్వరూపి అయిన, సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడే, యేసయ్యే ఇవన్నిటిని సృజించిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక వేరొక దేవుడు లేదు. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువు. అల్పయు మేఘయు నేను, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమె ఆమె ఏమన్నాడు? ఏం సెలవిస్తున్నాడండి? అల్ఫయు నేనే, ఒమేగయు నేనే, ఆ వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారి అయిన దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇంకెవ్వరు లేరు, ఎవరు లేరు. సర్వాధికారి ఆయనే. అందుకే భూమి మీద అరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు, భూమి మీద పరలోకం మీద సర్వాధికారం కలిగిన యేసు, నీకే నారాధనా, నీకే నారాధనా, నీకే నారాధనా, నీకే నారాధనా. భూమి మీద పరలోకం మీద సర్వాధికారము కలిగిన యేసు, రాజుల రాజా ప్రభువుల ప్రభువ, భూపతులకు అధిపతివే. రాజుల రాజా ప్రభువుల ప్రభువ, భూపతులకు అధిపతివే. సింహాసనము మీద ఉంటివే, సింహాసనము మీద ఉంటివే, నీకే నారాధనా, నీకే నారాధనా. భూమి మీద పరలోకం మీద సర్వాధికారం కలిగిన యేసు, సర్వాధికారం కలిగిన, భూమి మీద పరలోకం సమస్తము మీద ఆయన అధికారం కలిగిన. అంటే ఈ భూమి మీద ఉన్న మన మీద అధికారం లేదా? ఆయనకి అధికారం. ఆయన సెలవేగా నువ్వు తప్పించుకోగలవా? తప్పించుకోగలవా? కానీ దేవుడు నేను కనిపిస్తున్నాడే. దేవుడు ఈరోజు మారుతావు, రేపు ఆయన వింటావు అని వర్తమానం పంపిస్తున్నాడే. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మనం నశించిపోకుండా ఉండటానికి రక్షకుడు ఎవరో చెప్పి స్పష్టంగా నీతో తెలియజేస్తున్నాడే. ఏది శాశ్వతమో తెలియజేస్తున్నాడు. ఈ భూమి, ఈ ఆకాశములు గతించిపోతాయి, శాశ్వతముగా ఉండేది నా మాటే, నా మాట వినమని పదే పదే నీకు సెలవిస్తున్నాడే. కానీ శాశ్వతమైన దానిని పెడుతున్నాం, శాశ్వతమైన దానిని పక్కన పెట్టేస్తున్నాం. ఏమండి? కొంతకాలం ఉండే దానిని ప్రేమించి
హత్తుకుని దానికోసం ప్రాకులాడుతున్నాం, దాన్ని వెతుకుతున్నాం, దాన్ని వెంటాడుతున్నాం. ఇంకెప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడు నీ మార్గాన్ని సరి చేసుకుంటావు? ఎప్పుడు దేవుని తట్టు నువ్వు తిరుగుతావు? ఎన్నాళ్ళు 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 ఉంటావు? ఎన్నాళ్ళు ఉంటావు? చూడండి చివరిగా ఒక మాట చదువు. ఆ, ఆ, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువు. మొదటి సమూయేలు గ్రంథం. దరిద్రులను అధికారంలో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఆ పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఆయన భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఆయన నిలిపి ఉన్నాడు. ఈ భూమి యొక్క స్తంభాలు ఎవరి వశాన ఉన్నాయి? ఆయన ఎలా అన్నాడంటే కూలిపోతాయి. పెంట కుప్పల మీద ఉన్నవా దీనులను లేవనెత్తువాడు ఆయనే. ఆయనే జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు. మనల్ని సజీవులుగా ఉన్నామంటే సజీవులుగా ఉంచిన వాడు ఎవరండి? చెప్పాలి. ఆయనే, యేసయ్యే. అల్ఫయు ఓమేగయు అన్న ఏంది దేవుడే. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలములలో ఉండువాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఆయనే అంటున్నాడు, నిన్ను సజీవునిగా ఉంచిన వాడును. అంతేకాదు పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు కూడా ఆయన. అంతేకాదు ఆయన యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు కూడా ఆయనే. దరిద్రమును కలగజేసేవాడు ఆయనే, ఐశ్వర్యమును కూడా కలగజేసేవాడు, కృప చూపువాడు ఆయనే, కృంగదీసేవాడు కూడా ఆయన. ఈ సర్వ ఆది సంభూతుడైన యేసయ్య, సృష్టికర్త అయిన యేసయ్య, మొదటివాడు కడపడివాడు అయిన యేసయ్య, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసయ్య. ఆయన అంటాడు, నిన్ను రక్షించువాడు నేనే. హల్లెలూయా. వేరొక దేవుడు లేడు, వేరొకరు ఎవరు కూడా. ఎవరో ఉన్నారని నువ్వు భ్రమపడుతున్నావేమో, లోకస్తులు భ్రమపడు. వేరొక మార్గం లేదు. అందుకే అన్నాడు, ఎవరైనా సరే నా ద్వారా తప్ప తండ్రి అందుకు ఎవరు చేయాలి. ఇప్పుడు తండ్రి దగ్గరికి చేరాలంటే ఎలా చేరాలి? కుమారుడే మార్గం. ఆ మార్గాన్ని తెలిపేస్తూ ఆ మార్గమును గురించి చెప్తున్న మాటను పెడచెవుని పెట్టకండి. ఏ చేతులారా దేవుడిచ్చిన కృపను పాడు చేసుకో. నిన్ను లేవనెత్తగలిగిన వాడు ఆయన, సర్వాధికారం కలిగిన వాడు ఆయన, నీకు ఆరోగ్యం ఇవ్వగలిగిన వాడు ఆయన, నిన్ను సజీవురాలుగా ఆయుష్ దినములను పొడిగించువాడు ఆయన. ఇంటికి ఆ ప్రార్థన చేస్తే మనకి ఆయుష్ పొడిగించలేదా? మన రోగమును మాన్పలేదా? అలాగే ఆయన సర్వాధికారం కలిగిన వాడు ఆయనే.
ఆది నుండి ఉన్నవాడు, ప్రత్యక్షమవుతున్నవాడు, మనతో మాట్లాడుతున్నాడు. నోవాహు దినాలలో చెడిపోయిన వారితో మాట్లాడిన వాడు ఆయనే. ఈ దినమున కూడా మనతో మాట్లాడువాడు ఆయన. ఆ రోజున ఆయన మాటను కడచెవురు పెట్టి వారు ఏమైపోయారంటే ఆ ఏమైపోయారు? ఆ ఆ ప్రచండమైన వర్షములో ఆ నీటిలో కొట్టుకు వెళ్ళిపోయి చచ్చిపోయారు. ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా, చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతున్నాం. యా. అయితే యేసు, నా తండ్రి, ఇదివరకు పని చేస్తున్నాను, నేనును చేస్తున్నానని వారికి ఉత్తరం ఇచ్చాడు. ఏం చేస్తున్నాడు అంటే, ఇదివరకును పని చేసి ఉన్నాడు, నేనును చేస్తున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అంతేకాకుండా ఆయన విశ్రాంతి దిన దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రిని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడు కనుక ఎందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. ఆయనతో సమానముగా చేసుకున్నాడంటే ఆయన దేవుడే కనుక సమానముగా చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమానముగా చేసుకున్నాడు. ఏదైతే ఆయన చెప్తే యూదులు ఏమనుకున్నారంటండి? చంపాలని చంపాలని చంపాలని. ఈ రోజున దేవుని మాటను చెప్తుంటే వ్యర్థమైన వాటికి లోబడుతున్నారు, కానీ దేవుని మాటకు లోబడతారు. దేవుని మాటకు లోబడని వల్లరిగా ఉన్నారు. లోబడినొల్లరిగా ఉన్నారు. లోబడలేని స్థితిలో ఉన్నారు. కనుక దేవునికి సర్వాధికారం ఉంది. దేవుడే మనం సజీవులుగా ఉంచినవాడు. దేవుడే మనల్ని ఆరోగ్యంగా ఉంచినవాడు. దేవుడే మనలను దీవించువాడు. దేవుడే మనకు ఆహారం ఇచ్చువాడు. దేవుడే మనకి గాలిని పీల్చుకోవడానికి, బ్రతకటానికి గాలిని ఏర్పాటు చేసిన వాడు, సృజించిన వాడు దేవుడే. ఆ గాలిని పీల్చుకుని బతుకుతున్నాం. ఆయన ఇచ్చిన ఆహారం తిని బ్రతుకుతున్నాం. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్నిచ్చి బ్రతుకుతున్నావు. నిన్ను సజీవునిగా చేయగా నువ్వు క్షేమంగా ఉన్నావు. ఈ విషయాలన్నీ మర్చిపోయి దేవుని మాటను పెడచెవుని పెట్టేసి నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఏదో నీ స్వశక్తి వలన నువ్వు బ్రతికేస్తున్నట్టుగా దేవుని తిరస్కరిస్తున్నావు. దేవుని మాటను పెడచెవుని పెట్టేస్తున్నావు. దేవునికి లోబడకుండా ఇష్టానుసారంగా నీ సొంత మార్గమున పోయి దేవుని చేత ప్రవర్తిస్తున్నావు. కానీ ఒక రోజున దేవుడు అంటున్నాడు కదా, చూస్తాడు చూస్తాడు చూస్తాడు. ఏంటంటే ఆ రోజున జల ప్రళయమును పంపించి నశింపజేసాడేమో. ఈ దినాన్ని ఏమంటున్నాడు తెలుసా? ఈ భూమి ఆకాశములు అగ్ని గంధకాలతో లయమై కాబోతున్నాయి. హల్లెలూయా. ఏం కాబోతున్నాయండి? లైవ్ కాబోతున్నాయి. వాటితో పాటుగా మనం లైవ్ కాకుండా ఉండటానికే ఆయన మార్గములకు రమ్మని పిలుస్తుంది. ఆయన రెక్కల క్రిందకి రమ్మని ప్రాధేయపడుతున్నాడు. తన పోలికలో చేయబడి తన హస్తాలతో చెక్కబడిన మనము నశించిపోవడం ఆయన ఇష్టం లేక ఆయన అదే పదే మన కోసం వెతుకుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, బుజ్జగిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, కనికరిస్తున్నాడు, కృప చూపుతున్నాడు. మారమని తన వాక్కును పంపించి బ్రతిమలాడు. ఆ బ్రతిమలాటలో కూడా ఒకవేళ
నువ్వు కన్ఫ్యూజ్లో ఉన్నావేమో, నువ్వు భ్రమలో ఉన్నావేమో అని తేటగా చెప్తున్నాడు. ఈ భూలోకములో అన్య దేవతలు ఉండి ఉండొచ్చు గాని నేను తప్ప వేరొక దేవుడు లేడని నీకు స్పష్టంగా చెప్తున్నాడు. అల్ఫయు నేనే, ఒమేగయు నేనే. మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే. అనాది కాలములో ప్రత్యక్షమైన వాడును నేనే, ఇగో శాశ్వత కాలములో కూడా ప్రత్యక్షమయ్యే వాడును నేనే. సమస్తమును సృజించిన వాడు, నేను లేకుండా ఏది కలుగుతాయి. ఈ సమస్తము మీద నాకేముందంటే భూమి మీద అధికారం ఉంది, పరలోకమందును కూడా నాకు అధికారము కలదని దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పు నీ నిర్ణయం. ఆయన అధికారమును దాటి వెళ్ళిపోగలమా? ఆయన సృష్టించిన సృష్టిని అంతటిని అనుభవిస్తూ కూడా దేవుడు నాకు ఏం చేశాడని నువ్వు తృణీకరించటం న్యాయమా? చెప్పు. దేవుడే నిన్ను సజీవురాలుగా చేయకపోతే నువ్వు ఎక్కడ బతుకుంటావు? దేవుడే నిన్ను లేవనెత్తకపోతే నువ్వు ఎక్కడ బ్రతుకుంటావు? ఇది ఏది గ్రహించుకుంటా ఏదేదో మాట్లాడుతూ తిరుగులాడుతూ ఉంటాం, రాకులాడుతూ ఉంటాం, అర్థమైన వాటి కోసం ప్రయాసపడతాం. కనుక ఇప్పుడైనా దేవుని తట్టు నీ మార్గాన్ని సరి చేసుకో, నీ నడతలు సరి చేసుకో. ఆయన లేకుండా ఏది కలగదు. నీకు అన్ని అనుగ్రహించిన వాడు కూడా ఆయన. హల్లెలూయా. ఏది నువ్వు నుంచుంటో తెలుసు, కూర్చుంటో తెలుసు, నువ్వు ఏం కలుస్తున్నావో ఆయనకి ఎలా తప్పించుకుంటావు? ఆ రోజునున్న నవాబు దినాలలో ఉన్న వారందరూ, తెలివిగా మాట్లాడిన వారందరూ తప్పించుకున్నారా? ఆ? గర్వంతో ఎర్రవీగిపోయిన వాళ్ళు తప్పించుకున్నారా? మునిగిపోతుంటే నోవాహు కుటుంబం లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే తలుపు తట్టిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. మునిగిపోతూ ఉంటే వారు నీటిలో మునిగిపోయి ఆధారం లేనప్పుడు మమ్మల్ని రక్షించండి రక్షించండి అని ఆర్తనాదాలు చేసిన వాళ్ళు ఉన్నారు. రక్షించేవాడు ఎవరైనా ఉన్నారా? అలాంటి పరిస్థితి తెచ్చుకో. అలాంటి పరిస్థితులు ఉండటానికి కాదు, నిన్ను విలువ పెట్టి కొన్నాడు. మొట్టమొదటిగా మానవుణ్ణి చాలా విలువగా ఎంచాడు, తన పోలికతో చేశాడు, తన సారూప్యం మంది చెక్కాడు. ఆ విలువను పోగొట్టుకున్నా సరే మళ్ళా ఆ విలువ వెల ఇచ్చి కొన్నాడు. ఆమె ఆ వెల తన యొక్క పరిశుద్ధ రక్తమంతా దారబోసింది. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు. నేను సృజించాను కదా, నా మాట వినకపోతే వెళ్ళండి నాశనం చేసేద్దాం అనుకోలేదు. అయ్యో తప్పిపోయినా నా జనుల నేను రక్షించాలని తన శరీరంలో ఉన్నదంతా దారబోసింది. ఆ వెలగా చెల్లించి నిన్ను నన్ను నిన్ను విలువగా ఎంచాడు, గొప్పవారుగా చేయటానికి, ఆ యొక్క స్వాస్యములో మన పాలివారిగా ఉంచడానికి దేవుడు ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించుతున్నాడు, ఎంతగా దేవుడు తన వాక్కును పంపించి ఆయన ఏర్పాటు చేసిన ఉంచిన మార్గము నుంచి తొలగిపోవద్దని, నీ మార్గాలు చెరిపేసుకోవద్దని మరొకసారి హెచ్చరిస్తున్నాడు. మోకరించి ప్రార్థన.
మోకరించి ప్రార్థన మోకరించి ప్రార్థన